స్వప్నం. సత్యయుగమున వెలిగిన జ్యోతివి నీవు, కలియుగమున దారిని వెతికే బాటసారివి నీవు. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. పవిత్రత నిండిన బంగారు లోకాన దైవ సమానంగా వికసించినావు. వెండి యుగమున కళలు తగ్గుతూ వచ్చే, ద్వాపరమందు దేహ స్మృతి హెచ్చే. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. భక్తి మార్గములో వెతికావు దైవాన్ని, మరిచావు నీలోని అసలైన జ్ఞానాన్ని. కలియుగ చీకటి కమ్మిన వేళలో శివ తండ్రి వచ్చెను జ్ఞానోదయ కాలంలో. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. రాజయోగముతో ఆత్మను మేల్కొలిపి, శాంతి సుఖాల తీరమును చేరి, సంగమయుగమున పునరుద్ధరణ పొంది, మళ్ళీ వెళ్ళుదాం పరమధామం చేరి. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. ఓ ఆత్మా, గుర్తు తెచ్చుకో నీ నిజ స్వరూపం. నువ్వు శాంతి స్వరూపుడవు, ప్రేమ స్వరూపుడవు. పరమధామమే నీ అసలు నివాసం, బంగారు యుగమే నీ మధుర స్వప్నం. ఓ ఆత్మా, గుర్తు తెచ్చుకో నీ నిజ స్వరూపం. నువ్వు శాంతి స్వరూపుడవు, ప్రేమ స్వరూపుడవు. ఓం శాంతి. మధురమైన పిల్లలైన మిమ్మల్ని తమ సమానం మహిమా యోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ఏ మహిమ ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియతముడైన పరమాత్మ ఎవరో పూర్తిగా తెలియకపోయినా ఏ శబ్దాన్ని చాలా ప్రేమగా అంటూ స్మృతి చేస్తారు? జవాబు: ఓ ప్రియతమా, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తామని చాలా ప్రేమగా తండ్రితో చెప్తారు, స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా,
నేను వచ్చాను కనుక ఆత్మ అభిమానులుగా అవ్వండి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయడం మీ మొదటి కర్తవ్యం. ఓం శాంతి. మధురాతి మధురమైన జీవాత్మలకు పరంపిత పరమాత్మ వారిప్పుడు శరీరాన్ని లోనుగా తీసుకున్నారు. కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. వచ్చి చాలామంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. నోటి ద్వారానే అర్థం చేయిస్తారు. అయితే ఎవరికి అర్థం చేయిస్తారు? వారు చెప్తారు, పిల్లలారా, మీరు నన్ను భక్తి మార్గంలో ఓ పతిత పావన అని పిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా భారతదేశంలోని వారు మరియు ప్రపంచంలోని వారందరూ పిలుస్తారు. భారతదేశమే పావనంగా ఉండేది. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. సత్య త్రేతాయుగాలలోని యుగాలని వేటినంటారో, ద్వాపర కలియుగాలని వేటినంటారో పిల్లలు స్మృతిలో ఉంచుకోవాలి. అందులో ఎవరెవరు రాజ్యం చేసేవారు, ఈ పూర్తి జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రికి ఎలాగైతే రచన యొక్క ఆది మధ్య అంతిమల జ్ఞానం ఉందో అలా మీ బుద్ధిలో కూడా ఉంది. తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో అది పిల్లలకు కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను తన సమానంగా చేస్తారు. తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలకు కూడా అంత మహిమ ఉంది. తండ్రి పిల్లలను తనకంటే అధిక మహిమాయోగ్యులుగా తయారు చేశారు. సదా వీరు ద్వారా శివబాబాయే నేర్పిస్తారని భావించండి. ఆత్మయే ఇతరులతో మాట్లాడుతుంది. కానీ మనుషులు దేహ అభిమానులుగా ఉన్నందున ఫలానా వారు చదివిస్తూ ఉన్నారని భావిస్తారు. వాస్తవానికి ఆత్మనే అంతా చేస్తుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అభిమానిగా అవ్వాలి. క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా భావించి ఎప్పటి వరకు స్వయాన్ని ఆత్మగా భావించరో అంతవరకు తండ్రిని కూడా స్మృతి చెయ్యలేరు, మరచిపోతారు. మీరు ఎవరి పిల్లలు అని మిమ్మల్ని అడిగినప్పుడు మేము శివబాబా పిల్లలము అని అంటారు. విజిటర్స్ బుక్లో కూడా మీ తండ్రి ఎవరు అన్న ప్రశ్న వ్రాయబడి ఉంది. అప్పుడు వారు వెంటనే దేహం, తండ్రి పేరు చెప్తారు. మంచిది. ఇప్పుడు ఆత్మ తండ్రి పేరు చెప్పండి అని అడిగినప్పుడు కొందరు కృష్ణుని పేరు, కొందరు హనుమంతుని పేరు వ్రాస్తారు. అరే, మీరు లౌకిక తండ్రిని తెలుసుకున్నారు. ఏ తండ్రిని సదా దుఃఖంలో స్మృతి చేస్తారో ఆ పారలౌకిక తండ్రి గురించి తెలియదా? హే భగవంతుడా, దయ చూపించండి అని కూడా అంటారు. ఓ భగవంతుడా, ఒక బిడ్డనివ్వండి అని వేడుకుంటారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. మీరు చాలా దేహాభిమానంలో ఉంటారు కనుక తండ్రి వచ్చి వారసత్వం నశ పెరగడం లేదు. మీకు చాలా నశ పెరగాలి. భగవంతునితో కలిసేందుకు భక్తి కూడా చేస్తారు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చేయడం భక్తి. అందరూ ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. నేను మీ పతితులకు పతిని, తండ్రులకు తండ్రి అని బాబా చెప్తారు. తండ్రులందరూ భగవంతుణ్ణి తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మలే స్మృతి చేస్తాయి. బ్రుకటి మధ్యలో మెరుస్తూ ఉన్న విచిత్ర నక్షత్రం అని కూడా అంటారు. కానీ దీని గురించి తెలుసుకోకుండానే అలాగా అనేస్తారు. రహస్యం గురించి కొంచెం కూడా తెలియదు. మీరు ఆత్మని గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మల తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు? భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. భక్తి మార్గంలో పూజల కొరకు పెద్ద పెద్ద శివలింగాలను ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ బిందు రూపాన్ని గురించి చెప్పినట్లయితే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయము. అఖండ జ్యోతి స్వరూపమని ఏ పరమాత్ముని అంటారో వారి రూపం చాలా పెద్దదని మనుషులు అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరంపిత పరమాత్మ
ఒక బిందువని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు కనుక తికమక పడి ఉన్నారు. బాబా ఎవరిని స్మృతి చెయ్యాలి? వారు పెద్ద లింగమని విన్నాము, వారిని స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చెయ్యాలని పిల్లలు కూడా అడుగుతారు. అరే ఆత్మలైన మీరు కూడా బిందువులే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు, వారు తప్పకుండా ఇక్కడే వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో కూడా ఏ సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతాయో అవన్నీ భక్తులను భగవంతుడు భక్తికి సంబంధించినవి. భక్తి కూడా ఒక్కరినే చేయరు, అనేక మందిని భగవంతులుగా చేసేశారు. భక్తి చేసే భక్తులను భగవంతుడని ఎలా అంటారు? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎవరిని భక్తి చేస్తారు? అందులో కూడా అనేక రకాలైన భక్తి చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలారా, మేము ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తామని భావించకండి. ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తుంది. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారని నిశ్చయం ఉంచుకోవాలి. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఇతని ద్వారా మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమల రహస్యాన్ని తెలియచేస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనం చేస్తారు. కొత్త ప్రపంచాన్ని విష్ణుపురం అని అంటారని తెలియదు. అనగా విష్ణువు 2 రూపాలు రాజ్యం చేసేవారిని వారికి తెలియదు. విష్ణువు ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మ సరస్వతులే మరలా విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా పాలన చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణుపురం అనగా స్వర్గరాజ్యమును స్థాపన చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, మనుష్య సృష్టికి బీజరూపులని మీ బుద్ధిలో ఉండాలి. వారు ఈ డ్రామా ఆది మధ్య అంతిమలను తెలిసినవారు. వారే పతిత పావనులు. తండ్రి కర్తవ్యం మీ కర్తవ్యం. మీరు కూడా పతితుల నుండి పావనంగా చేస్తారు. ప్రపంచంలో ఒక్క తండ్రికి 3 లేదా 4 పిల్లలుంటారు. అందులో ఒకడు చాలా ఉన్నత స్థానాన్ని పొందుతాడు, ఒకడు పూర్తిగా కింద ఉంటాడు. ఇక్కడ మీరు పతితుల్ని పావనంగా చెయ్యమని మీకు తండ్రియే ఒక వృత్తిని నేర్పిస్తున్నారు. నన్ని స్మృతి చెయ్యండని శివబాబా చెప్తున్నారు. అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇవ్వండి. గీతలో కృష్ణ భగవాన్ వాచాని తప్పుగా వ్రాసేశారు. భగవంతుడు నిరాకారుడని, పునర్జన్మ రహితుడని మీరు అర్థం చేయించాలి. ఇదే పెద్ద పొరపాటు. ఇప్పుడు పిల్లలైన మీరు కృష్ణపురానికి యజమానులుగా అవుతారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజల్లోకి వస్తారు. కృష్ణపురం అని అనబడుతుంది ఎందుకంటే కృష్ణుడు అందరికీ చాలా ప్రియమైనవారు. పిల్లలు ప్రియంగా ఉంటారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్తారు, మీరు స్వయాన్ని శరీరమని భావించకండి. క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. తండ్రి కూడా నిరాకారులే. ఇక్కడ మీకు అర్థం చేయించేందుకు శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరం ఉంది. బాబా అయితే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు లేవు. తండ్రి స్వయంగా చెప్తారు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తమో ప్రధానమైన మీ ఆత్మను సతో ప్రధానంగా చెయ్యాలి. పతిత పావన రండి అని కూడా పాడతారు, కానీ అర్థమేమీ తెలియదు. తండ్రి ఎలా వచ్చి పావనంగా చేస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో కేవలం మన చిన్న వృక్షం మాత్రమే ఉంటుంది. మీరు స్వర్గానికి వెళతారు. మిగిలిన ఖండాలు నామరూపాలు కూడా మిగలవు. భారతఖండమే స్వర్గంగా అవుతుంది. పరంపిత పరమాత్మయే వచ్చి స్వర్గస్థాపన చేస్తారు.
ఇప్పుడిది నరకము. ప్రాచీన భారత ఖండంలోనే దేవతా రాజ్యం ఉండేది. ఇప్పుడు లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి. కనుక ఇది భారతదేశంలోని విషయం. భారతదేశం స్వర్గంగా ఉండేదని, ఈ లక్ష్మీనారాయణులు అధికారులుగా ఉండేవారని, వేరే ఖండమేది ఉండేది కాదని ఏ భారతీయులోని బుద్ధిలోకి రాదు. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చేశాయి. భారతీయులు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. కానీ దాని అర్థం తెలియదు. ఇతను శ్యామంగా ఉండేవాడు కదా. కృష్ణుణ్ణి పాము కాటు వేసిన కారణంగా నల్లగా అయ్యాడని చెప్తారు. అతను సత్యుగం రాజకుమారుడు. ఎలా నల్లగా అయ్యాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుతూ ఉన్నారు. తల్లిదండ్రుల కంటే ఉత్తమునిగా శ్రీకృష్ణుని మహిమ చేయబడ్డారు. తల్లిదండ్రుల పేరు ప్రసిద్ధంగా లేదు. లేకుంటే ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బిడ్డ జన్మించాడో ఆ తల్లిదండ్రులకు కూడా ప్రియంగా ఉండాలి కదా. కానీ అలా లేదు. మహిమ అంతా రాధాకృష్ణులదే. తల్లిదండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. జ్ఞానమును పగలు, భక్తిని రాత్రి, అంధకారమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. ఇంట్లో ఉండండి, ఈ సర్వీస్ కూడా చేస్తూ ఉండండి. ఆ ఒక్క ప్రియతమునికి అర్ధకల్పం నుండి ప్రేయసులుగా ఉన్నారని ఇతరులకు అర్థం చేయించడం. భక్తి మార్గంలో కూడా అందరూ వారిని స్మృతి చేస్తారు కనుక అందరూ ప్రేయసులే కదా. కానీ వారికి ప్రియతముని గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతమా, మీరు వచ్చినట్లయితే మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము. అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి మీతోనే జోడిస్తామని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. అలా పాడేవారు కదా. కానీ తండ్రి నుండి తమకు ఏ వారసత్వం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీరు ఆత్మ అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేయడం మీ మొదటి కర్తవ్యం. కొడుకు సదా తండ్రిని, కూతురు సదా తల్లిని స్మృతి చేస్తారు. తోటివారు కదా. నేను తండ్రికి వారసుడును అవుతానని మగపిల్లలు భావిస్తారు. ఆడపిల్లలు అలా అవ్వరు. నేను తండ్రి ఇంటి నుండి అత్తవారింటికి వెళ్ళాల్సి ఉంటుందని భావిస్తారు. మీకు నిరాకార, సాకార తండ్రులు ఉన్నారు. ఓ పరంపిత పరమాత్మ, దయచూపండి, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి, మమ్మల్ని ముక్తులను చెయ్యండి, మాకి మార్గదర్శకులుగా అవ్వండి అని కూడా పిలుస్తారు. కానీ దాని అర్థం పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. తండ్రి సర్వులకు ముక్తిదాత. వారే సర్వుల కళ్యాణికారు. పోతే మిగిలిన వారు కళ్యాణం వారు చేసుకోలేనప్పుడు ఇతరుల కళ్యాణం ఎలా చేయగలరు? నేను గుప్తంగా వస్తాను. ఖుదా దోస్త్ కథ విన్నారు కదా అని తండ్రి అంటున్నారు. ఇది కలియుగం. సత్యుగంలో మధ్య ఉన్న వంతెన. మీరు ఆ తీరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఖుదా మీకు తండ్రే కాక స్నేహితుడు కూడా అయ్యారు. తల్లి, తండ్రి మరియు శిక్షకుని పాత్రని కూడా అభినయిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి కనుక ఇంద్రజాలం అని అంటారు. నవవిధి భక్తులకు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. వారు చాలా తీవ్రమైన భక్తులు. దర్శనం ఇవ్వకుంటే మేము తల నరుక్కుంటామని అంటారు. అప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. వారి నవదా భక్తులని అంటారు. ఇక్కడ నవదా భక్తి మాట లేదు. ఇంట్లో కూర్చొని ఉన్న అనేక మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్య దృష్టిని కలిగించే తాళం చెవి నా వద్ద ఉంది అని బాబా అంటారు.
వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు అని అర్జునునికి కూడా దివ్య దృష్టిని ఇచ్చాను కదా. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే ఇలా అవుతావు. విష్ణువు ఎవరో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయంగా మందిరాలను నిర్మించే వారికి కూడా ఈ విషయాలు తెలియవు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. 4 భుజాలు అర్థము 2 భుజాలు పురుషునివి, 2 భుజాలు స్త్రీవి. లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. కానీ వారు ఈ విషయం అర్థం చేసుకోలేరు. శివబాబా విష్ణువుల జ్ఞానము ఎవ్వరికీ లేదు. మొట్టమొదట బాబా ఆకర్షించేవారు. చాలామంది వచ్చేవారు. ప్రారంభంలో పూర్తి హాల్ అంతా నిండిపోయేది. జడ్జ్, మెజిస్ట్రీ మొదలైన వారంతా వచ్చేవారు. తర్వాత వికారాల గురించి జగడం ప్రారంభమయ్యింది. పిల్లలు జన్మించకుంటే సృష్టి ఎలా నడుస్తుందని, ఇది సృష్టి వృద్ధి అయ్యే నియమము అని అడగడం ప్రారంభించారు. భగవాన్ వాచ కామం మహాశత్రువు, దానిపైన విజయం పొందాలి అని గీతలో మహావాక్యాన్ని మరిచిపోయారు. స్త్రీ పురుషులిరువురు కలిసి వచ్చినప్పుడు వారికి జ్ఞానం ఇవ్వండి, ఒంటరిగా వచ్చినట్లయితే ఇవ్వకండి అని బాబాకు చెప్పేవారు. ఇప్పుడు ఇరువురు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఇరువురు కలిసి ఇచ్చిన కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. భాగ్యంలో లేకుంటే ఏం చేయగలము? ఒకరు హంసగా, ఒకరు కొంగగా అవుతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే ఉత్తమములు. మేము ఈశ్వరీయ సంతానము, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అలాగే నిరాకార ప్రపంచము ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానం శరీరంతో పాటు సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. స్వయం బాబానే చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ఆట పూర్తి అవుతుంది. పాత్రధారులందరూ హాజరుగా ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు వినాశనం అవుతుంది. తర్వాత బాబా అందరినీ జతలో తీసుకొని వెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ: పతితులను పావనంగా చేయు బాబా వృత్తి ఏదైతే ఉందో అదే వ్యాపారం మీరు చెయ్యాలి. బాబాను స్మృతి చేయండి, పావనంగా అవ్వండి అనే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. 2వ పాయింట్, ఈ బ్రాహ్మణ జీవితం దేవతల కంటే ఉత్తమమైన జీవితం అనే నశాలో ఉండాలి. బుద్ధి యోగాన్ని ఇతరుల నుండి తొలగించి ఒక్క ప్రియతముని మాత్రమే స్మృతి చేయాలి. వరదానము: త్యాగము మరియు స్నేహ శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే స్నేహి సహయోగి భవ. ప్రారంభంలో జ్ఞానం యొక్క శక్తి తక్కువగా ఉండేది, కానీ త్యాగము మరియు స్నేహం ఆధారంపై సఫలత లభించింది. బుద్ధిలో రాత్రి పగులు బాబా మరియు యజ్ఞం వైపు లగ్నం ఉండేది. ప్రేమతో బాబా మరియు యజ్ఞం అనే మాటలు వెలువడేవి. ఈ స్నేహం అందరినీ సహయోగంలోకి తెచ్చేది. ఈ శక్తి ద్వారానే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహం ద్వారానే మన్మనాభవగా అయ్యారు. సాకార స్నేహమే సహయోగిగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగం మరియు స్నేహం యొక్క శక్తి ద్వారా సఫలత లభిస్తుంది. స్లోగన్: పరిస్థాగా అవ్వాలంటే వ్యర్థ మాటలు లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి.
ఏం జరిగినా ప్రకృతి కానీ వ్యక్తి కానీ రెండు మీ అచల స్థితి యొక్క ఆసనాన్ని కొంచెం కూడా కదిలించరాదు. ఇంత పక్కాగా ఉన్నారు కదా. ఉదాహరణకి దేహం ఆసనం పైన స్థితమవ్వలేకపోతే అలజడి హల్చల్ చేస్తుంది కదా. అలా మనస్సు అలజడి చేయడం లేదు కదా. సదా అచంచలంగా అడోల్గా ఉండాలి. కొంచెం కూడా అలజడి ఉండరాదు. ఒకవేళ అప్పుడప్పుడు అచల్గా ఉంటే సింహాసనం కూడా ఒకప్పుడు లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. ఓం శాంతి. జన్మ జన్మల సంస్కారాలు నాలోనే ఇమిడి ఉన్నవి. చిత్తశైర జన్మల పాత్రలు ఆత్మలో నిండి ఉన్నవి. దేహాభిమానము వీడి సెల్ఫ్ రియలైజ్ అవుతాను. జ్యోతి స్వరూప తండ్రిని కనులారా చూస్తాను. దేహి అభిమానిగా మారి తండ్రిని నే స్మరింతును. మధువన మురళి సుధలో మనసును నే మురిపింతును. నేనే ఒక ఆత్మను, జ్యోతిర్బిందు రూపమును, పరమాత్మ సంతానమును, నే దివ్యకాంతి పుంజమును. నేనే ఒక ఆత్మను, జ్యోతిర్బిందు రూపమును. పతిత పావన రమ్మని పిలిచింది ఆత్మే, ముక్తిధామము చేర్చమని వేడింది ఆత్మే. గీతా జ్ఞానదాతవు ఓ శివ పరమాత్మా, నీ స్మృతి యాత్రలోనే పావనమౌను ఈ ఆత్మ. వారసత్వము పొందాలని బుద్ధియోగము జోడింతును. వ్యర్థ సంకల్పము వీడి సంపాదన జమ చేయుదును. వినాశకాలము ముందు వికర్మలను జయింతును. పదమపతిగా మారి స్వర్గపు సరిహద్దు చేరుదును. నేనే ఒక ఆత్మను, జ్యోతిర్బిందు రూపమును, పరమాత్మ సంతానమును, నే దివ్యకాంతి పుంజమును. నేనే ఒక ఆత్మను, జ్యోతిర్బిందు రూపమును. శాంతి.
సీతయా తెలుగు బాబా స్మృతిలో సదా